ఈ రోజున ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు. అతను దివ్యాంగుడంట. అయితే అతను బాగా చదువుకున్నాడు, టీచర్ జాబ్ కోసం అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎక్కడ స్కూల్లోనూ కూడా అతనికి జాబ్ అనేది రాలేదు. ఎందుకనంటే అతను దివ్యాంగుడు కదా, కొంచెం అంగవైకల్యం ఉంది కాబట్టి ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడ ఆఫీసుల్లో కానీ ఎక్కడ ఉద్యోగం రాలేదు. అంత బాగా చదువుకున్న అతనికి బయట ప్రైవేట్లో ఎక్కడా దొరకట్లేదు కదా అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఆ ఎగ్జామ్లు ఈ ఎగ్జామ్లు రాసినా సరే ఎక్కడ కూడా ఉద్యోగం అనేది రాలేదు. మరి ఉద్యోగం లేకుండా పెళ్ళి ఎక్కడ చేసుకుంటారు? ఏదో ఒకటి సంపాదన ఉంటేనే కదా పెళ్లి చేసుకోవాలి. ఈ రోజున అన్నీ బాగున్న వాళ్ళకే సంబంధాలు దొరకడం చాలా కష్టమైపోయింది. మరి దివ్యాంగుడైన అతన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? దివ్యాంగురాలైన ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడింది. సరే, ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది కదా, పెళ్లి చేసుకుందాంలే అని అనుకునేసరికి ఇతనికి 30 సంవత్సరాలు ఉన్నాయి, ఆ అమ్మాయికి 25 సంవత్సరాలు ఉన్నాయి. సరే, ఇద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఆ అమ్మాయి ఏమని కండిషన్ పెట్టిందనంటే, నువ్వు ఇల్లరికం రావాలి, నేనైతే పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తే మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళని కూడా నేను చూసుకోవాలి కదా, నువ్వే మా దగ్గరికి రావాలని అన్నట్టు ఈ రకంగా కండిషన్ పెట్టింది. కానీ మరి ఈ అబ్బాయికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఈ అబ్బాయి స్వార్థం చూసుకొని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే మరి ఈ తల్లిదండ్రులను ఎవరు చూస్తారు? అది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఒక్కొక్కసారి ఏంటంటే దివ్యాంగులకు పెళ్లిళ్ళు అవ్వడం కష్టమే, కానీ వాళ్ళకు కూడా దివ్యాంగుల్లో ఉన్న వాళ్ళే ఎవరైనా మంచి అమ్మాయిలు దొరికారు అనుకోండి, చక్కగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మనం చాలా మందిని చూసాం. కానీ ఈ అబ్బాయి విషయంలో అంత బాగా చదువుకున్నాడు, ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడా దొరకలేదు. అయితే ఇంకా ఈ అమ్మాయి ఇష్టపడుతుంది కదా, పెళ్లి చేసుకుందామని అనేసరికి ఉద్యోగం లేదు. ఇద్దరు ఇష్టపడి చేసుకుందాం అనేసరికి ఈ అమ్మాయి ఈ రకంగా కండిషన్ పెట్టేసరికి ఇంకా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకిద్దరు కూడా విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారనంటే, ఇటు బాగా చదువుకున్నావు, ఇటు ఉద్యోగం లేదు, ఎలాగా ఉద్యోగం లేకుండా నీకు ఎలా పెళ్లి చేయాలని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సరే, ఇప్పుడు 35 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా ఉద్యోగం రావాలని అంటే అది కష్టమైన పనే. సరే, ఏదో ఒకటి వ్యాపారం పెట్టుకుని ఆ వ్యాపారం కొంచెం బాగుంది అని అనుకున్నప్పుడు అప్పుడు పెళ్లి చేస్తామని ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పే పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నాకు 35 ఏళ్ళు వచ్చాయి, నేను వ్యాపారం పెట్టి అందులో బాగా సెట్ అయ్యి నాకు సంబంధం దొరికి నాకు పెళ్ళి అవ్వాలని అంటే ఎన్ని రోజులు సమయం పడుతుంది? లేటుగా పెళ్లి చేసుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? మామూలుగా అన్నీ బాగున్న వాళ్ళకే ఈ రోజుల్లో 35 ఏళ్ళు వచ్చాయనంటే ముదురు మొహాలు రావడం, బట్టతలు రావడం, లావుగా అయిపోవడం, ఇలాంటివన్నీ ఏవో ఒక కారణాలు చెప్తున్నారు. మరి మాలాంటి వాళ్ళని ఎవరు చేసుకుంటారు? అసలు నాకు అమ్మాయి దొరుకుతుందా, నేను పెళ్లి చేసుకోగలనా అని చెప్పేసి ఈ రకంగా బాధపడుతున్నారు. చూడండి, కళ్యాణం అనేది భగవంతుడి చేతిలో రాసి పెట్టి ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. లేట్ అయింది అని అంటే పరిస్థితుల ప్రభావంతో ఇలా ఏవో కారణాలతోటి లేట్ అవ్వచ్చు. కానీ 35 ఏళ్ళు వచ్చినా సరే కొంతమంది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికో జరిగిందని మనకు కూడా అలాగే జరుగుతుందని మాత్రం అనుకోకూడదు. మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. కానీ ఈ ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కొంచెం అర్థం చేసుకుని చక్కగా పెళ్లి చేసుకుని ఉంటే ఇద్దరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ఇద్దరూ కలిసి ఇదే ఏదో వ్యాపారం పెట్టుకున్నారనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. చాలామంది అలా దివ్యాంగులుగా ఇంటి దగ్గర వ్యాపారం పెట్టుకుని పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఎవరైనా సరేనండి, దివ్యాంగులు చక్కగా ఇలా ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అని అనుకునే వాళ్ళు ఉద్యోగం లేదు, లేదంటే నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తానని ఇలాంటి కండిషన్లు పెట్టుకోకుండా చక్కగా ఇద్దరు కలిసి ఒక మాట అనుకుని ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం పెట్టుకున్నారనుకోండి, మీకు సొసైటీలో ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. అందరూ కూడా మెచ్చుకుంటారు కూడా. వీళ్ళిద్దరూ కూడా దివ్యాంగులైనా సరే చక్కగా ఫ్యామిలీని నడిపించుకుంటున్నారు, ఇద్దరు అర్థం చేసుకున్నారని ఇలా అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఇలా మీరు ఒకరినొకరు కండిషన్లు పెట్టుకుని నా తల్లిదండ్రులు చూడాలి, నా తల్లిదండ్రులు చూడాలని ఇలా వంతులు వేసుకున్నారనుకోండి, ఎప్పుడుకు పెళ్ళిళ్ళు అవుతాయి? మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా జీవితానికి తోడనేది ఖచ్చితంగా అవసరం. ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు కొంతకాలం వరకే మన దగ్గర ఉంటారు. తర్వాత నుంచి వాళ్ళు కూడా మనకు దూరం అయ్యే పరిస్థితి. అలాంటప్పుడు ఈ దివ్యాంగులు అయ్యుండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా సరే మనిషి అనేది చాలా అవసరం. కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉండి చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టుకుంటే ఆ సంబంధం కూడా కొన్ని రోజుల తర్వాత దొరకలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి చక్కగా అంత ఇష్టపడినప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకుని చక్కగా ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యి ఇద్దరు కలిసి ఏదన్నా వ్యాపారం పెట్టుకుని ఉంటే తల్లిదండ్రులు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు కదా. కొంచెం తెలివిగా ఆలోచించండి. మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద వంతులు వేసుకుని నువ్వు మా ఇంటికి వచ్చి ఇల్లరకం కింద ఉండు, లేదంటే నేను మీ ఇంటికి రానని ఇలాగ ఏదైనా వంతులు పెట్టుకున్నారనుకోండి, నష్టపోయేది మనమే. వయసు పెరిగే కొద్దీ ఓపిక అనేది తగ్గిపోతుంది. ఏ వయసులో జరిగే అచ్చట ముచ్చట ఆ వయసులోనే జరగాలని అందరూ చెప్తుంటారు. ఇప్పుడు అంటారు కదండి, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా దేనికి
పనికిరాడు అని అంటారు. చక్కగా చిన్న వయసులో ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుని ఒకళ్ళొక్కళ్ళు ముందు అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. మనం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఒకవేళ ఆ ఉద్యోగం దొరకలేదనంటే ఇలా ఏదైనా వ్యాపారం చేసుకుందాం, ఇద్దరం కలిసి ఈ రకంగా చేసుకుందామని ఇద్దరు కనుక ఒక మాట అనుకున్నారనుకోండి, మీ లైఫ్కి ఇంకా డోకా అనేది ఉండదు. ఈ కాలంలో పిల్లలు ఎలా అంటే నువ్వెంత, నువ్వేం చేసుకుంటే నాకెందుకు, నేనేం చేసుకుంటే నాకెందుకు, నా సంపాదన నాదే, నీ సంపాదన నీదే, నీకు ఉద్యోగం లేకపోతే నేనెందుకు పెట్టాలి, నువ్వు సంపాదించకపోతే నేనెందుకు పెట్టాలి, నా డబ్బు నాదని ఇలా వంతులు వేసుకుంటున్నారు. కానీ మన ఇద్దరం కలిసి సంసారాన్ని నడిపించుకొద్దాం, ఎవరు సంపాదించకపోయినా ఒకరికొకరు తోడుగా ఉందామన్న ఆలోచన ఈ కాలం పిల్లల్లో లేదు. దివ్యాంగులైనా సరే మామూలు వాళ్ళైనా సరే చక్కగా మీరిద్దరూ చదువుకున్న వాళ్లే కాబట్టి ఒకరికి ఉద్యోగం వచ్చి ఒకరికి ఉద్యోగం లేదు అని అనుకోండి, ఏదైనా వ్యాపారం పెడదాము లేదంటే ఇలా చేద్దామని ఒక ప్లాన్ రెడీ చేసుకోండి. ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎలా ఉన్నాయనంటే, ఈ రోజు ఉద్యోగం చేస్తున్నామంటే రేపు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఉద్యోగాన్ని నమ్ముకుని బతకాలనంటే ఒకసారి ఉండొచ్చు, లేకపోవచ్చు. లేదు అనంటే పెళ్ళి అయినప్పుడు ఉద్యోగం ఉండి పెళ్ళి అయిన తర్వాత ఆ ఉద్యోగం పోయిందనుకోండి, అప్పుడేం చేయగలం? చేసుకున్న వాడిని వదిలేయగలమా? లేదు కదా. కాబట్టి ఒకవేళ ఈ ఉద్యోగం ఉన్నంత వరకు ఇలా స్థిరపడి, ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఇలా చేద్దాం, ఒక వ్యాపారంలో స్థిరపడదామని ఇలా ఎవరికి వాళ్లే కనుక చక్కగా ఆలోచించుకుని ఫ్యామిలీని రన్ చేసుకున్నారనుకోండి, ఏ గొడవలు ఉండవు. సంసారం అంటే కష్టాలు పంచుకోవాలి, సుఖాలు పంచుకోవాలి. నేను సుఖాలే పంచుకుంటాను, నేను కష్టం పంచుకోను అంటే ఆ కొంపలో ఎప్పుడూ గొడవలే ఉంటాయి. తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా చక్కగా మీ లైఫ్ గురించి ఆలోచించండి. తల్లిదండ్రులైనా ఏమంటారండి, పిల్లలు బాగుంటేనే చాలా అని కోరుకుంటారు ఎవరైనా. అలాగే ఎవరికి వాళ్ళే మా అమ్మ మా నాన్నని నేను చూసుకోవాలని ఇలా వంతులు మాత్రం పడకండి. తల్లిదండ్రులు ఓపికగా ఉన్నారనుకోండి, చక్కగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. మీరు పెళ్ళిళ్ళు చేసుకుని ఒక చోట సెట్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఓపిక లేనప్పుడు అప్పుడు మీ దగ్గరికే వాళ్ళు వస్తారు. అంతేగాని ముందుగానే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి, నేను తల్లిదండ్రుల దగ్గరే చూసుకోవాలని అంటే ఈ రోజుల్లో పరిస్థితి అయితే అలా లేదు. ఎంతోమంది పిల్లల్ని విదేశాలకు పంపించారు, శుభ్రంగా అక్కడ ఇళ్ళు కార్లు కొనుక్కున్నారు. ఇక్కడ తల్లిదండ్రులను ఎవరూ పట్టించుకోవట్లేదు. మరి ఈ తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటే, మరి పిల్లలు కూడా అలాగే అనుకుంటే జీవితాలు బాగుండాలని అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి, తప్పదు. ఇక్కడ నేను తల్లిదండ్రులని చూసుకోవాలి, ఇటు నా ఫ్యామిలీని చూసుకోవాలని అంటే అది అందరికీ సాధ్యపడదు కదా. నా తల్లిదండ్రులైనా నీ తల్లిదండ్రులైనా ఇద్దరూ సమానమే కదా. ఓపిక ఉన్నంత వరకు వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగిస్తారు. ఓపిక లేనప్పుడు అప్పుడు మన దగ్గరికే పెట్టుకుందాం. ముందు మనం ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారంలో కానీ చక్కగా సెట్ అయ్యి, ఏ తల్లిదండ్రులకి బాగోకపోతే అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించి అప్పుడు నిర్ణయాలు తీసుకుందామని చక్కగా ఇలా మాట్లాడుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి, అందరూ సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల సుఖాన్నే కోరుకుంటారు. ఇప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదనంటే ఆ తల్లిదండ్రులు ఎంత బెంగ పెట్టుకుంటారు చెప్పండి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గమనించుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే కొంచెం అండర్స్టాండింగ్గా మాట్లాడుకోండి. పట్టుదలకు మాత్రం పోకండి. మామూలుగా ఉన్న వాళ్ళకే సంబంధాలు దొరకట్లేదనంటే దివ్యాంగుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఉద్యోగాలు ఈ రోజుల్లో దొరకట్లేదు. దొరకనప్పుడు ఇంకో మార్గాన్ని ఎంచుకోండి. ఇదే కావాలని కూర్చుంటే వయసు దాటిపోయింది అనుకోండి, అప్పుడు మనలో ఓపిక కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏదైనా చెయ్యాలనుకున్నా చేయలేని పరిస్థితి. చిన్న వయసులోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుని చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని మీ జీవితం హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.